ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయింది. ఓటర్ నమోదు ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. పట్టభద్రులందరికీ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేసే పట్టభద్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ అందరి పేర్లు కూడా నమోదు చేసుకోండి. ఇవాళ మా ఎమ్మెల్యే గారు కూడా సతీమణి గారితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా అంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, కాబట్టి అందరికీ ఆదర్శంగా ఉండాలి అని చెప్పేసి సారు మేడం ఇద్దరు కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ యాక్చువల్గా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న కాంగ్రెస్ నాయకులు ఒక మీడియా సమావేశం పెట్టిండ్రు. అవగాహన లేకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, మన ఎమ్మెల్యే గారి పైన, టీఆర్ఎస్ ప్రభుత్వం పైన చాలా అసత్య ఆరోపణలు చేసిండ్రు. ఇది చాలా హాస్యాస్పదం. అసలు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ మోసం చేస్తున్నారు, నిద్రపోతున్నారు కేసీఆర్ గారు అని అంటున్నారు. మొన్న కోవిడ్ వచ్చిందండి, మనం చూసినాం. కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రపంచాన్ని అందరినీ కూడా తలకిందులు చేసింది కోవిడ్. అలాంటి సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అధికారులందరినీ అప్రమత్తం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సూచనలు ఇచ్చుకుంటూ కోవిడ్ కట్టడిలా ఎంత కృషి చేసిండ్రండి. మన కేటీఆర్ గారు కానివ్వండి, రాజేంద్రన్న గారు కానివ్వండి, మన సవితమ్మ కానివ్వండి, రంజితన్న గారు కానివ్వండి, మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఆనందన్న గారు కానివ్వండి, ఎంత కృషి చేసిండ్రండి. రాత్రనక పగలనక తిరిగి కోవిడ్ కట్టడికి ఇంత కృషి చేస్తే అప్పుడు మీ నాయకులందరూ ఏమైందంటే, నేను కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, మీ నాయకులందరూ ఏమైనప్పుడు అంటే అప్పుడు పండుకున్నారు, అందరు నిద్రపోతున్నారు అని అంటున్నారు. అప్పుడు నిద్రపోయింది మీరా మేమా? ఇంకోటి డబుల్ బెడ్రూమ్స్ గురించి మాట్లాడినారు. డబుల్ బెడ్రూమ్స్ గురించి చెప్పాలంటే 2016-17లోనే డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అయితే అప్పుడు మన దగ్గర రామయ్యగూడ రోడ్ల మెయిన్ రోడ్లోనే స్థలం అలవాటు చేయడం జరిగింది. ఫండ్స్ కూడా వచ్చినాయి. దానికి వచ్చేసి ఏమైందంటే, కొబ్బరికాయలు కొట్టిండ్రు, శిలాఫలకం వేసిండ్రు. అప్పుడు కాంగ్రెస్ కౌన్సిలే ఉంది, కాంగ్రెస్ చైర్మనే ఉన్నారు. అప్పుడు శిలాఫలకం వేసేసి వదిలిపెట్టేసిండ్రు అంతే. ఇంకా ఎందుకు వదిలిపెట్టిండ్రు అంటే, ఆడ ల్యాండ్ అనేది డిస్ప్యూట్లో ఉంది. అది డిస్ప్యూట్ని పరిష్కరించలేకపోయింది, వదిలిపెట్టేసిండ్రు. అప్పుడు మీరు కానీ స్టార్ట్ చేసి వెనుకబడి స్టార్ట్ చేసి ఉంటే ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ అనేది కంప్లీట్ అవుతుండే. మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ కాలనీ వాసులందరినీ కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి సైట్ క్లియరెన్స్ చేయించేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడానికి గుంతలు కొట్టించినాం. కొబ్బరికాయలు కొట్టి మంచి గుంతలు కొట్టించేసినాము. అందరం చూసినాం కదా ఎంత భారీ వర్షాలు వచ్చినాయి. ఆ భారీ వర్షాలకు నీళ్లు వచ్చి మొత్తం డబుల్ బెడ్రూమ్ గుంతలలో మొత్తం నీళ్లు నిండినాయి. అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలి, ఆడందరూ ఎంతమంది జనాలు ఉండే ఇల్లు, స్ట్రెంత్ ప్రకారం ఎంత స్ట్రెంత్కి ఎంత గుంత కావాలనేది డ్రాఫ్ట్ ప్రకారం ఉంటుంది కదండి. దాని ప్రకారం మంచి లోతైన గుంతలు కొట్టి ఇంకా పిల్లర్స్ వేసే స్టేజ్లో వర్షాలు వచ్చినాయి, నీళ్లు మొత్తం నిండిపోయినాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆరోపణ చేస్తున్నారంటే, నిజంగా ఎమ్మెల్యే గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి జేసీబీలు తీసుకుపోయి స్విమ్మింగ్ పూల్ చేసిండ్రు. ఏంటండి ఇది? అంటే గుంతలు కొట్టకుండా పిల్లర్ లేకుండా డబుల్ బెడ్రూమ్లు ఎట్లా వస్తాయి? ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాం, కొన్ని రోజుల్లో డబుల్ బెడ్రూమ్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఇనాగరేషన్ ఫంక్షన్కి మీ అందరినీ కూడా, కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తాము. మీ అందరి సమక్షంలోనే లబ్ధిదారులకి పంపిణీ చేస్తాం. ఇంకోటి, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దుర్మార్గుడు, ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందండి. మొన్నటికి మొన్న అసెంబ్లీలో రెవెన్యూ బిల్లు పెట్టింది. ఎక్కడ దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంత మంచి సంస్కరణ అది. అసలు భూ సంస్కరణ ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కాకుండా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయడానికి ఒక మంచి రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంటే, అన్ని గ్రామాలలో మనం చూసినాం, ప్రతి గ్రామాలలో పట్టణాలలో ఎడ్ల బండి ర్యాలీలు, ట్రాక్టర్ ర్యాలీలు అవన్నీ చేసి రైతులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎంత సంతోషంగా ఉన్నారు రైతులందరూ. అలాంటి ఎంత మంచి రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టి అంత సంక్షేమాలు చేస్తూ ఉంటే కేసీఆర్ గారు ప్రజలను మోసం చేస్తున్నారు.
గారు ప్రవేశపెట్టిన పథకాలు ఎట్లున్నాయండి సంక్షేమ పథకాలు? ప్రతి ఇంటికి కూడా, తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఒక్క సంక్షేమ పథకం కూడా వర్తించని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు అసలు. అది ప్రతిదీ లబ్ధిదారులు కంపల్సరీ అందరి ఇళ్ళలో ఉంటున్నారు. లాస్ట్కి ఏ పథకాలు మాకు వర్తిస్తలేవు అంటే కనీసం తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళల్లో వస్తున్నాయి. అది కూడా మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కదా, లేకపోతే బిందెలు పట్టుకొని ఎంత ఘనం ఇది చేస్తుంటాయి అందరూ చూసినాం కదా అందరం మనం. ఈ అన్ని సంక్షేమ పథకాలన్నీ మంచిగా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి, జెడ్పీ ఎలక్షన్స్లలో 33 జెడ్పీ సీట్లకి 32 టీఆర్ఎస్ కైవసం చేసుకోతుందండి. మున్సిపాలిటీ ఎలక్షన్లకు వస్తే చైర్పర్సన్ 112 చైర్పర్సన్లకి 122 చైర్పర్సన్లకి 112 చైర్పర్సన్లు టీఆర్ఎస్ఏ. సొసైటీ ఎలక్షన్స్ తీసుకుంటే 8 సొసైటీలకు 8 టీఆర్ఎస్ఏ. మా మున్సిపల్ దాంట్లో తీసుకుంటే 34 వార్డులు ఉన్నాయండి మన దగ్గర, 25 టీఆర్ఎస్ వచ్చింది. అంటే ప్రజలందరూ ఎంత మంచిగా సంక్షేమ పథకాలని ఆదరించి అభివృద్ధి ఎంత బాగా చేస్తున్నారు సీఎం కేసీఆర్ గారు అని చెప్పేసే కదండి ఓట్లు వేస్తున్నారు. దీంట్లో ప్రజల్ని మోసం చేసిండ్రు అంటే ఏమన్నట్టు ఇది? అంటే ఇన్నిసార్లు కూడా ప్రజలు బుద్ధి చెప్తా ఉంటే కూడా ఇంకా కాంగ్రెస్ నాయకులకి కళ్ళు తెచ్చుకుంటున్నారు వీళ్ళు. ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ నాయకుడిని గెలిపించి కనువిప్పు చేయండి అని అంటున్నారు. 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం కనువిప్పైందండి మనకి? ఎమ్మెల్యే గారికి సోయి లేదు, నిద్రపోతున్నారా అంటున్నారు. ఇంతకుముందు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మన టీఆర్ఎస్ మన వికారాబాద్ ఎమ్మెల్యే ఎక్కడున్నారు అని మనం టీవీలలో వెతుక్కుంటుంటే అసెంబ్లీ సమావేశాలు అవుతుంటే. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చూడండి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అసెంబ్లీ గురించి మాట్లాడితే సెషన్స్ గురించి 8 రోజులు అసెంబ్లీ అయితే 5 సార్లు మన ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అవి కూడా ఏదేదో కాదు, అన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ప్రధాన సమస్యల గురించి కూడా మాట్లాడారు మన ఎమ్మెల్యే గారు. ఇంత అవగాహన ఉన్న నాయకుడిని పట్టుకొని సోయి లేదు, నిద్రపోతున్నారు, కనువిప్పగలగాలి, ఏం భాష అండి ఇది అసలు? మేము అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్ నాయకులందరికీ కూడా, మీరు సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి. ఎందుకంటే వికారాబాద్ అభివృద్ధి ధ్యేయంగా మన ఎమ్మెల్యే గారు ముందరికి పోతున్నారు. మేమందరం కూడా మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఆయన వెనుక ఉన్నాము. ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు, మంచి గైడెన్స్ ఇస్తున్నారు, దాని ముందుకు పోతున్నాం మేము. మీరందరూ కూడా సలహాలు సూచనలు ఇచ్చి అభివృద్ధికి పాటుపడండి. దయచేసి ఇలాంటి అవాకులు చెవాకులు మాట్లాడొద్దండి, అదొకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో మనందరం కూడా, మీ పట్టభద్రులందరూ కూడా ఓట్లేసి గెలిపించగలరని ప్రార్థన. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎంత ఇప్పుడు మన గౌరవ్ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఎంత ఉంది అంటే, ఫస్ట్ ఎట్లుంటుండే దళారులు ₹1 ఢిల్లీ నుంచి బయలుదేరింది అంటే హైదరాబాద్కి వచ్చేసరికి 50 పైసలు అవుతుండే, మన వికారాబాద్కి వచ్చేసరికి లాస్ట్కి 5 పైసలు మిగులుతుండే. మనం అక్కినేని నాగార్జున సినిమా చూసినాం, రామదర్శి, అక్కడ ఒక ఐస్ ముక్క తెప్పిస్తాడు సభలో, తీసుకొచ్చి ఐస్ ముక్క అందరూ చేతిలో మారిపోతుంది. లాస్ట్కి వచ్చేసరికి రామదాస్ చేతిలోకి వచ్చేసరికి ఇంతే మిగిలిపోతుంది. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా చేస్తుందంటే డైరెక్ట్ అందరి అకౌంట్లకు పడిపోతుంది. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమా తీసుకుంటే ఎవ్వరు కూడా దళారులు లేరండి, దేంట్లో కూడా మధ్య దళారులు అనేదే లేదు అసలు, డైరెక్ట్ రైతు అకౌంట్లో పడిపోతుంది అంతే. రైతు బంధు అనుకోండి, రైతు బీమా అనుకోండి, అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఇంత పారదర్శకంగా ఏ ప్రభుత్వం చేసిందండి? ప్రెస్ మీట్ పెట్టి మన సీఎం గారిని, ఎమ్మెల్యే గారిని విమర్శించడం జరిగింది. ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన హామీలన్నీ ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏదేదో అన్నీ చెప్పడం జరిగింది. మన దగ్గరికి వచ్చినవి కూడా పక్క వాళ్ళు తీసుకుపోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని అడగడం జరిగింది. అయితే స్కీమ్స్ గురించి అయితే అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ ప్రజలు ప్రతి ఇంటికి అన్ని స్కీమ్స్ ఏదో ఒక విధంగా, రైతు బంధు లేకపోతే వాటర్ సప్లై, ఏదో ఒకటి, ఓల్డ్ ఏజ్ పెన్షన్, వేరే వికలాంగుల పెన్షన్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్తూ
చెప్పుకుంటా పోతే మనము ప్రతి ఒక్కరికి తెలుసు అవన్నీ అందరికీ తెలుసు, ప్రజలకే అవగాహన ఉన్నప్పుడు మనం పాయింట్అవుట్ చేయడంలో అర్థం లేదు. దానికి ఔటర్ రింగ్ రోడ్డు మన దగ్గర లేదు, మన దగ్గర ఉన్నది శాంక్షన్ అయింది వికారాబాద్ది, తాండూరుకు పోయింది, మీరు ఏం చేస్తున్నారు అన్నారు. అంతకుముందు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వికారాబాద్కి శాంక్షన్ అయ్యింది ఉండే, మరి తాండూరు పోయినప్పుడు అప్పుడున్న వాళ్ళు ఏం చేసిండ్రు? వికారాబాద్కి బస్ డిపో శాంక్షన్ అయ్యి ఉంటే పరిగిపోయింది, అప్పుడు ఏం చేసిండ్రు? ఇప్పుడు గిరిజన భవన్ వికారాబాద్కి శాంక్షన్ అయింది, తాండూరుకి పోతుంది, ఏం చేస్తున్నారు మీరు, వేరే కాన్స్టిట్యున్సీ తీసుకుపోతుంటే అని అన్నారు. అంటే మొన్న అసెంబ్లీ సెషన్స్లోనే ఎమ్మెల్యే గారు మాట్లాడారు దాని గురించి. అంటే సంబంధిత మినిస్టర్ గారు కూడా దానికి స్పందించడం జరిగింది. దాని క్లిప్పింగ్ కూడా ఉంది, చూపెట్టమంటే చూపిస్తాను, విత్ ప్రూఫ్ చెప్పమంటే చూపెట్టిన. శాఖ మంత్రుల గారికి అధ్యక్ష ఒక 2-3 సంవత్సరాల క్రితము 1 కోటి రూపాయలతోటి గిరిజన భవన శాంక్షన్ అయింది అయినా సరే ఇప్పుడు ఎవరైనా చేసిన డెవలప్మెంట్ చేసేటప్పుడు ఎంకరేజ్ చేస్తే ఇంకా కొంచెం మంచి చేయాలనిపిస్తుంది ఎవరికైనా. ఆపోజిషన్లో ఉన్న ప్రజలకే లాభం అవుతుంది, ఇప్పుడు మనం చేసే పనులతోని ప్రజలకే లాభం అవుతుంది, మన కాన్స్టిట్యున్సీకి లాభం అవుతున్నప్పుడు మంచి పని చేస్తున్నప్పుడు విమర్శించడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా మన వికారాబాద్ హైదరాబాద్కి దగ్గర ఉంది, చార్మినార్ జోన్లో కలిపే బదులు జోగులాంబ జోన్లో తీసుకుపోయి కలిపినరు అన్నది ఒక పాయింట్ రేజ్ చేసిండ్రు. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేసింది, మన స్టేట్కి సంబంధం లేదు. కాకపోతే మన ఎమ్మెల్యే గారు పోయి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ పంపించడం కూడా జరిగింది సెంట్రల్కి. 2-3 క్లారిఫికేషన్స్ అడిగినట్టు వాళ్ళు, అవి క్లియర్ అయిపోతే అదేం ప్రాబ్లం కాదని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చి 6 సంవత్సరాలే అవుతుంది. మీరు 6 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. మరి అన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అయితే 1 ఇయర్ అవుతుంది వచ్చి, అంతకుముందంతా వేరే వాళ్ళే కదా ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేసినాము, ముంగటాలు ఏం చేసినారు అన్నది కూడా మనం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా మన మిషన్ భగీరథ వాటర్ సప్లై వచ్చిన తర్వాతనే తెలంగాణలో ఫ్లోరైడ్ లేకుండా పోయింది అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంటే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, లోన్స్ గురించి మాట్లాడాను. మనకు ఒక 1 లక్ష రూపాయల లోన్ కావాలి అని అంటే మనకి లోన్ ఇచ్చే మనిషి మనం మళ్ళీ ఇవ్వగలుగుతామా లేదా అని ఆలోచించి ఇస్తారు. అటువంటప్పుడు మన తెలంగాణ స్టేట్కి లక్షల కోట్ల లోన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఇచ్చేవాళ్ళు ఉత్తగా ఇయ్యరు కదా, దానికి ఒక కమిటీ ఉంటుంది, ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటేనే ఇస్తారు. మన పక్క స్టేట్లకి లోన్లు ఇచ్చే పరిస్థితే లేదు. మన దగ్గర వచ్చి ఇస్తాము అన్నప్పుడు లోన్స్ తీసుకొని ఏం చేస్తాం? డెవలప్మెంట్కి కదా మనం యూజ్ చేసేది. డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు మీరు విమర్శించడం మంచి పద్ధతి కాదని చెప్పేసి చెప్తున్నాను. మన దగ్గర మంచి స్కీమ్స్ ఉన్నాయి, అవన్నిటికీ ఇంప్రెస్ అయ్యి పక్క స్టేట్ వాళ్ళు మన స్కీమ్స్ని కాపీ కొడుతున్నారు. ఈ పాయింట్ లేదు, మీరు ఇది చేస్తుండ్రు, అది చేస్తుండ్రు, ఏం చేస్తలేరు, సీఎం గారు ఎక్కడున్నారు, ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు, అవన్నీ మాట్లాడడంలో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ విమర్శలు చేసిండ్రని చెప్పేసి నా అభిప్రాయం. కార్యక్రమానికి నమస్కారం, అలాగే పత్రికా మిత్రులకు నమస్కారం. అయితే మొన్న కాంగ్రెస్ నేతలు మన ఎమ్మెల్యే గారిపై చాలా విమర్శగా మాట్లాడినారు. అది అలా మాట్లాడడం చాలా తప్పుగా అనిపిస్తుంది. మా టీఆర్ఎస్ నేతలు కూడా చాలా బాధకు గురవుతున్నారు. వారు అలా మాట్లాడడం మంచిది కాదు. మన ఎమ్మెల్యే గారు స్పెషల్ ఫండ్ తీసుకురాలేదు అని చెప్పేసి వారు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ప్రపంచం మొత్తం కరోనాతో ఎంతో కష్టపడుతుంది. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు ఎన్నో ఒక సంక్షేమ పథకాన్ని వదలకుండా అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. అయినా కూడా వాళ్ళు అది అర్థం చేసుకున్నట్లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంపీలెట్స్ నిధులు మరియు
కేంద్ర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎమ్మెల్యే సిడిఎఫ్ స్పెషల్ ఫండ్ ఇచ్చిందా? దీనికి కాంగ్రెస్ నాయకులు ఆత్మవిమర్శన చేసుకోవాలి. గతంలో వారు కూడా నియోజకవర్గాన్ని పరిపాలించారు. వారు ఎంత స్పెషల్ ఫండ్ తీసుకొచ్చిర్రు అనేది నా యొక్క ప్రశ్న. ఇప్పుడు మన ఎమ్మెల్యే సార్ గారిపై చాలా ఆరోపణలు చేస్తున్నారు. వారు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ సార్ గారిని, ఎమ్మెల్యే గారిని నిద్రపోతున్నారా, అలాగే వీళ్ళు పట్టించుకున్నట్లేదు అని మరి వాళ్ళు అనడం జరిగింది. మన ఎమ్మెల్యే సార్ గారు అసెంబ్లీలో మన వికారాబాద్ గురించి ఎంతో స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అది ఒక వీడియోలో కూడా ఉంది, అది అందరూ చూసిందే, వాళ్ళు కూడా చూసి ఉండొచ్చు. కానీ అలా మాట్లాడడం మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కిట్ పెట్టి అట్లాగే న్యూబార్న్ బేబీ యూనిట్స్ పెట్టి అయిపోయింది అధ్యక్ష పెట్టి మాతా శిశు మరణాలను తగ్గించి వికారాబాద్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. ఇప్పుడు మన సార్ ముఖ్యమంత్రితో మాట్లాడి డిగ్రీ కాలేజ్ మంజూరు చేయడం చివరి దశకు వచ్చింది, మంజూరు చేయబడుతున్నది. అయితే దాన్ని ఒకసారి వారు గ్రహించాలని, అయితే వారు మరి ఇలా విమర్శలు చేయకూడదని నేను మరొకసారి విన్నపిస్తున్నాను. అలాగే మన ఔషధ నగర్ గురించి కూడా వాళ్ళు మాట్లాడినారు. అయితే మన ఎమ్మెల్యే సార్ గారు ఈటెల రాజేందర్ గారిని కలిసి ఆయుష్ హాస్పిటల్ గురించి వారు ప్రస్తావించడం జరిగింది. వారు త్వరలో హాస్పిటల్ను వికారాబాద్కు మంజూరు చేస్తామని వారు చెప్పడం కూడా విశ్వాసం కూడా వ్యక్తం చేయడం జరిగింది. వారు ఒకసారి ఇది గ్రహించాలి. మన తెలంగాణ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుందని వారు ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని కూడా వారు మరి అనడం జరుగుతుంది. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రులు ఎన్నో రెసిడెన్స్ స్కూళ్లను ప్రారంభించారు. అందులో 5 స్టార్ హోటల్లో ఉన్న మెనూ కూడా కనిపిస్తుంది. అయితే వారు అందులో చదివిన విద్యార్థులు 150 పైగా MBBS సీట్లను సంపాదించి వారు ఉన్నత విద్యను పొందుతున్నారు. భారతదేశంలో ఉన్న మంచి యూనివర్సిటీలో వాళ్ళు సీట్లను పొంది వాళ్ళ భవిష్యత్తుకు బాట వేసుకుంటున్నారని నేను చెప్పడం జరుగుతుంది. వారు ఇలాంటి ఆరోపణలను ఆపి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది వాళ్ళు ఒకసారి గ్రహించాలని